హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్ నేటితో ముగియనుంది. సందర్భంగా శనివారం అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నుమాయిష్కు సహకరించిన అధికారులు, స్టాల్ నిర్వాహకులు, ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యా సంస్థలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాలు, బహుమతులను ప్రదానం చేశారు. మా మమ్మీకి ఇవి బాగుంటాయి. కూడా వస్తాయి. एक ही वन బాగున్నాయి కదా. ఫెస్టివల్ వేసుకుంటున్నాం. ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్ నేటితో ముగియనుంది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, నేటితో అటు నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే ముగియనుందని అర్థమవుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉంది? ఈ రోజే ఆఖరి రోజు కావడంతో ఎంతమంది ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు? నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ అనుకుంటున్నారా? కాదు, నుమాయిష్. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ నుమాయిష్ అనేది హైదరాబాద్లోని నాంపల్లిలో కొనసాగుతుంది. ఈరోజు చివరి రోజు కావడంతో అయితే మాత్రము సందర్శకులతో కిటకిటలాడుతుంది. ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేకించి అటు స్థానిక వస్తువులతో పాటు దేశీయ, అంతర్జాతీయ వస్తువులన్నిటినీ కూడా స్టాల్ రూపంలో ఏర్పాటు చేస్తారు. మనం చూస్తున్నాం కదా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అటు ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమ మండలి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద కూడా ఈ అన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకు అనంటే ఇప్పటికే ఇక్కడ పబ్లిక్ అయితే మాత్రము బారులు తీరారనే చెప్పుకోవచ్చు. ఓవైపు ఫుడ్ స్టాల్స్తో పాటు మరోవైపు జాతీయ, అంతర్జాతీయకు సంబంధించినటువంటి అన్ని రకాల వస్తువులు అనేది ఇక్కడ దొరకడంతో అటు అందరూ సందర్శకులతో అయితే మాత్రము ఇక్కడ ప్రతి స్టాల్ దగ్గర సందర్శకులతో నిండిపోయిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్టాల్ అనేది చాలా అట్రాక్షన్గా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించినటువంటి అటు పోలీస్కి సంబంధించినటువంటి ట్రాఫిక్కి ఏ విధంగా రూల్స్ ఉంటాయి, అదేవిధంగా అన్నిటినీ కూడా చెప్పే విధంగా అయితే మాత్రము ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇది పూర్తిగా అటు ఖైదీలకి సంబంధించినటువంటి వాళ్ళతో వస్తువులు అనేది తయారు చేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాము చాలా క్లియర్గా తెలంగాణ జైలు శాఖ ఖైదీలచే ఉత్పత్తి చేయబడిన తాజా ఆర్గానిక్ కూరగాయలు మరియు ఆవు పాలు అమ్మబడును అనని. ఇందులో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా అటు ఖైదీలతో తయారు చేస్తారు. వాళ్ళు ఖైదీలకి ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా ఈ స్టాల్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనతో చెర్లపల్లి జైలుకి సంబంధించినటువంటి డిప్యూటీ జైలర్ ఉన్నారు. సార్, ఇక్కడ ఎలాంటి వస్తువులు అనేది దొరుకుతూ ఉంటాయి? ఇక్కడ మనకి ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువు, దొరకని వస్తువు అంతా ఉండదు. మొక్కల దగ్గర నుంచి, ఫ్లోర్ మ్యాట్స్ దగ్గర నుంచి, హ్యాండ్ వాష్లు, ఫినాయిల్, సోప్స్, బెడ్షీట్లు, దరీలు, కూర్చోవాల్సిన కుర్చీలు, షూ స్టాండ్లు, దొరకందంటూ ఏమీ ఉండదు. అన్నీ ఉన్నాయి. మా జైల్లో ఖైదీలు అన్ని విధాల వస్తువులు తయారు చేస్తారు. మా గవర్నమెంట్ అట్లా సపోర్ట్ చేస్తుంది. మా పై అధికారుల నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. ఖైదీలని మనకి జైల్లోకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళే ముందు వాళ్ళు ఏదో ఒక వర్క్ నేర్చుకొని ఇక్కడి నుంచి మన లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో అలా కాకుండా బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకు మార్పు తీసుకొచ్చి, లోపలికి వచ్చినప్పుడు ఎలా అలా కాకుండా బయటకు వచ్చినప్పుడు వాళ్ళలో మార్పు తీసుకొచ్చి బయటికి వెళ్ళి వాళ్ళు నేను ఏదో పని చేసుకొని బతకగలను, ఇంకా నేను వేరే ఏ చెడు వ్యసనాలకు వెళ్ళకుండా ఉండగలనని చెప్పి వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి అలాంటి పనులు చేసిన తర్వాత మేము జైల్లోంచి రిలీజ్ చేపిస్తాం వాళ్ళని. చూస్తున్నాం కదా, అంటే ఎవరైతే ఖైదీలు ఉంటారో వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్, ఇక మళ్ళీ తప్పిదారి పట్టవద్దు, మా కాళ్ళ మీద మేము నిల్చోగలమనే ఒక డేర్ని వాళ్ళు క్రియేట్ చేయడంతో పాటు వాళ్ళు కూడా ఏదైనా పని చేయగలుగుతామనే ఒక కాన్ఫిడెంట్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ ప్రస్తుతం మరికొంతమంది ఉంది. చెప్పండి, వచ్చే కస్టమర్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారండి? మాకు 25 ఇయర్స్ నుండి కస్టమర్స్ ఉన్నారు. ఇక్కడికి వచ్చి డైరెక్ట్ పర్చేజ్ చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఏంటంటే మా ఐటమ్ అనేది స్టాండర్డ్ ఉంది. దానివల్ల వాళ్ళు అసలు ఎటువంటి బార్గెన్ చేయకుండా ప్రిజనర్స్కి ఒక వెల్ఫేర్గా వాళ్ళకి హెల్ప్ చేస్తున్న ఒక టీంలో వాళ్ళు పర్చేజ్ చేస్తుంటారు.
ప్లస్ క్వాలిటీ కూడా ఆ టైంలో క్వాలిటీ కూడా బాగుంది అనే దృష్టితో, రేట్ కూడా తక్కువ ఉంది అనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకెళ్తారు. మళ్ళీ యూనిక్ ప్రోడక్ట్, ఇవి బయట దొరకవు ఇటువంటి వస్తువులు. ఇవి హ్యాండ్ మేడ్, మా దగ్గర మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది, హ్యాండ్ మేడ్ జరుగుతుంది కాబట్టి మాకైతే తీసుకెళ్తారు. మనకి ఫ్లోర్ క్లీనర్ కానీ, గ్లాస్ క్లీనర్, హ్యాండ్ వాష్, టాయిలెట్ క్లీనర్, బ్లాక్ ఫినల్, ఈ బయట మార్కెట్తో కంపేర్ చేస్తే మీకు 30 to 50% తక్కువ ఉంటుంది. ప్లస్ క్వాలిటీ ఉంటుంది. బయట బ్రాండెడ్తో కంపేర్ చేసుకుంటే బ్రాండ్ ఒకటే ఉంటుంది తప్పితే ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటుంది. మా దగ్గర బిజినెస్ ఎంతమంది పనిచేస్తారు ఒక రోజులో దాని మీద ఎంత ప్రాఫిట్, మినిమం ప్రాఫిట్ వేసేసి ప్రిపేర్ చేస్తాం. ఇట్లా డైరెక్ట్ సేల్ కాబట్టి మా దగ్గర రేట్స్ ఎక్కువ ఉండవు, 50% తక్కువ ఉంటుంది బయట మార్కెట్ కంటే. డీలర్, డిస్ట్రిబ్యూటర్ అటువంటి ఏమి ఉండవు, డైరెక్ట్ సేల్ ఉంటుంది మాది. సో ఇది కొనడం వల్ల బిజినెస్కి వెల్ఫేర్కి యూజ్ అవుతుంది. ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఉపాధి పొందగలుగుతున్నారు. అయితే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మార్కెట్లో ఎక్కడా కూడా దొరకవు. ఎందుకంటే వీళ్ళు హ్యాండ్తో అంటే స్వయాన ఖైదీలతో తయారు చేయిస్తారు కాబట్టి అటు కస్టమర్లు కూడా ఇక్కడికి వచ్చి కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అటు చెర్లపల్లికి సంబంధించినటువంటి ఖైదీలతో పాటు ఉమెన్స్కి సంబంధించినటువంటి ఖైదీలు ఎవరు ఉంటారో ఆ ఖైదీలు కూడా తయారు చేసినటువంటి ఐటమ్స్ని అన్నిటినీ ఇక్కడ పెట్టారు. చూస్తున్నాం కదా, పోలీస్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిశ్రమలకి సంబంధించినటువంటి అన్ని తయారీ చేసేటువంటి పోస్టర్స్ని కూడా ఇక్కడ పెట్టి అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కేవలం ఖైదీల్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకు ఒక ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో అయితే మాత్రము ఇలాంటివి చేస్తున్నారు అని చెప్పేసి ఇటు డిప్యూటీ జైలర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఉమెన్స్కి సంబంధించినటువంటి ఖైదీలు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు ఏంటి అనేది అడుగుదా. చెప్పండి, అసలు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఎక్కువగా? జూట్ బ్యాగ్స్, ఉలన్ మీ క్యాండిల్స్, ఇలా అన్నీ ట్రైనింగ్ ఇస్తాం. 1 week ట్రైనింగ్ ఇస్తాం. దాని తర్వాత సొంతగా వాళ్ళే అల్లుతారు, వాళ్ళు అన్నీ చేస్తారు. అంటే ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చే టైంలో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే ఎక్కువగా ఉంటారు? మరి ఇబ్బంది ఏమి ఉండదు మేడం. వాళ్ళకి మైండ్ డైవర్ట్ కావడానికి, వాళ్ళ ఇంటి ఆలోచన లేకుండా ఇక్కడ కొంచెం వర్క్ చేయడం వల్ల ఇంటి ధ్యాస ఉండకుండా ఉండడానికి, వాళ్ళు చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి అని వర్క్ ఇస్తాం. చూస్తున్నాం కదా, అయితే కేవలము వాళ్ళలో మార్పు తీసుకువచ్చి ఒక మంచి వాళ్ళకి లైఫ్ని ఇవ్వడానికి ఇలాంటివి చేస్తూ ఉంటామంటున్నారు. ప్రస్తుతం కస్టమర్లు ఉన్నారు. చెప్పండి, సాధారణంగా ఖైదీలు అంటేనే మనం చాలా భయపడుతూ ఉంటాము, కానీ వీళ్ళు ఖైదీలు తయారు చేసినటువంటి వస్తువులని మార్కెట్లో పెట్టి సేల్ చేస్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అసలు ఇది ఖైదీలు అయితే మనం తెలియదు కదా, ఎట్లా అనిపిస్తుంది? కానీ బెటర్. చూస్తున్నాం కదా, వాళ్ళకి ఖైదీలకి సంబంధించి కూడా కొంచెం ప్రోత్సాహం ఇవ్వడానికి ఇలాంటి ఐటమ్స్ కొనడం వల్ల కూడా వాళ్ళకి ఉపాధి కలుగుతుంది అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరికొన్ని స్టాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. అటు బట్టలకి సంబంధించి, అదేవిధంగా చేనేత ప్రత్యేకించి అయితే మాత్రం ఇక్కడ అన్ని రకాలవి మార్కెట్లో అవైలబుల్ ఉంటున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ కూడా ఇటు మనం చూస్తున్నట్లయితే మరోవైపు ఇక్కడ ఏదైతే యూనివర్సిటీ లండన్ అని చెప్పి ఒక ట్రైన్ చిన్నప్పుడు మనం ఎక్కుతూ ఉంటాము, రయ్యనమని, ఇలాంటి ఈ ట్రైన్ అంతా ఒక చుట్టూ వస్తూ ఉంటుంది. ఈ ట్రైన్తో పాటు మరికొన్ని మార్కెట్లు అయితే మాత్రము ఇక్కడ ఈ స్టాల్స్లో అన్నీ కూడా అవైలబుల్ ఉన్నటువంటి ఉండడంతో ఈరోజు లాస్ట్ రోజు, అదేవిధంగా ఆదివారం కావడంతో అయితే మాత్రము సందర్శకులంతా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వస్తువుల్ని కొంటూ మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఉన్నాయో ఎంటర్టైన్మెంట్ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత. బాగుంటాయి. ఇప్పుడు